సికింద్రాబాద్ చిలకలగూడ హత్య సంచలనం సృష్టించింది. ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది. చిలకలగూడలో ఈ యొక్క హత్య పోలీసులు ఛేదించారు. పక్కా ప్రణాళికతో జరిగిన ఈ హత్యలో మొత్తం 10 మంది నిందితులు అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు మరో యువకుడు కలిసి యువన్ హత్యకు కుట్ర పడినట్లుగా విచారణలో తేలింది. హత్యకు ఉపయోగించిన కత్తులు, బైకులు, మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 నిందితులను డ్రగ్స్ టెస్టు గంజాయి పాజిటివ్గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన నిందితులు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితామూర్తి ప్రెస్ మీట్లో మీడియా ముందు చూపించారు. హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారో వివరించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిలకలగూడ పోలీస్ వాళ్ళు 10 మంది అక్యూజ్ని అరెస్ట్ చేశారు. ఇది మొన్న జరిగిన 7th నాడు జరిగిన ఒక ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ ఆఫ్ బొమ్మన్న యవన్ అలియాస్ అఖిల్, 21-year-old విద్యార్థి, 3rd year బీటెక్ స్టూడెంట్. ఈ చంపన ఇన్సిడెంట్లో వీళ్ళ 10 మందిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలుసు. May 7th, 2026 నాడు లేట్ ఈవినింగ్ 8:39 మధ్య ప్రాంతంలో జరిగింది. అండ్ మనకి లేట్ నైట్ వాళ్ళ తండ్రి మనకి పెటిషన్ ఇచ్చారు. ఇమీడియట్లీ మేము క్రైమ్ 231/26 అండర్ మర్డర్ సెక్షన్స్, అన్లాఫుల్ అసెంబ్లీ అండ్ రైటింగ్ విత్ డెడ్లీ వెపన్స్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్లో అవసరమైన టీమ్స్, ఒక 5 టీమ్స్ ఫామ్ చేశాము చిలకలగూడ డివిజన్లో. ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో, రామకృష్ణ ఆధ్వర్యంలో, మధు డిఐ ఆధ్వర్యంలో, అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ నర్సయ్య. దీస్ టీమ్స్ ఆపరేటెడ్ అండ్ ఈ రోజు 10 మందిని అరెస్ట్ చేస్తున్నాము. ఈ డీటెయిల్స్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరున్నారు. A1 వచ్చేసి అలబోయిన సాయి కిరణ్, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీ. మీకు అందరికీ తెలుసు, వాళ్ళ మీద ఆల్రెడీ ఒక రౌడీ షీటర్ ఉంది చిలకలగూడ పిఎస్లో. A2 రాజం పరమేష్ కుమార్ యాదవ్. A3 రాజం వంశీ కృష్ణ. A4 రాజం మనీష్. A5 సిరిదురి రాహుల్. A6 కుచ్చుల శివానందన్ యాదవ్. A7 రాజన్ నరసింహ యాదవ్. A8 రాజం శ్రీశైలం యాదవ్. A9 రాజం మల్లేష్ యాదవ్. అండ్ ఒక మైనర్ అబ్బాయి కూడా ఉన్నారు. సో ఒక CCL ఇస్ దేర్. వీళ్ళ 10 మంది ఇది ప్రీ ప్లాన్డ్ గా ఆల్మోస్ట్ ఒక 4-5 days నుంచి వాళ్ళు ప్రీ ప్లాన్ గా ఈ అబ్బాయిని ఏదో ఒకటి చేయాలి, వాళ్ళని మర్డర్ చేసేయాలి అని అనుకొని ఒక సర్వేలెన్స్ కూడా పెట్టారు మేడిబావి ఏరియాలో. ఎప్పుడైనా వాడు ఇక్కడ వస్తే వాడిని కొట్టేయాలి అని. 7th నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి, సుబ్బు అని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఇమీడియట్లీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో ముందు నుంచి 6 మంది అక్యూజ్ వాళ్ళు సుబ్బు వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కొంత మాకు గొడవలు స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ ఆ గొడవల వల్ల ఒకరు కత్తి తీసి వాడిని స్టాప్ చేసిన తర్వాత మిగిలిన వాడు కూడా అదిలో వాళ్ళని చేతులతోటి కాళ్ళతోటి కొట్టి ఆల్మోస్ట్ 16-17 స్టాబ్స్ ఇంజరీస్ అయ్యింది అబ్బాయి మీద, వాళ్ళ నెక్ మీద, ఫ్రంట్ ఆఫ్ ది నెక్, హెడ్ మీద అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. సో వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్లో అబ్బాయిని డిక్లేర్ డెడ్ అని చెప్పారు. అండ్ ఇన్ ద మీన్ టైం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈ కేసుని నమోదనం చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభం చేశాము. సో మనకి తెలిసింది ఏమిటంటే ఈ అబ్బాయి 3rd year బీటెక్ స్టూడెంట్. స్కూల్లో చదివేటప్పుడు ఒక అక్కడ వాళ్ళ అమ్మాయి పరిచయం అయ్యారు. అప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 2 years నుంచి ఇద్దరికి రిలేషన్లో ఉన్నారు. ఇది వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్కి, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు. సో అది వల్ల ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్కి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ అది స్టాప్ కాలేదు. వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇందులో మెయిన్ ముఖ్యంగా మనకి A1 వచ్చేసి సాయి కిరణ్.
ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాలి అని అనుకుంటున్నారు. అంటే బంధువులందరూ మాట్లాడుకుంటున్నారు, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్. హీఈస్ అమ్మాయి వాళ్ళ పిన్ని కొడుకు. సో ఇలాగే పెళ్లి చేసుకున్నాలి అనుకున్నారు. బట్ ఇది తెలిసిన తర్వాత వాళ్ళకి కూడా చాలా కోపం వచ్చి ఏమో ఒకటి చేయాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. బట్ స్టిల్ ఇదేం చేంజ్ కాలేదు. సో ఒక 4 days బ్యాక్ ఇది వాళ్ళు ప్లాన్ చేసుకొని సర్వేలెన్స్ పెట్టి ఇది చేశారు. సో ఇమీడియట్లీ మేము వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి మేము ఒక నైఫ్ కూడా, ఈ ఒఫెన్స్ లో యూజ్ చేసిన నైఫ్ కూడా సీజ్ చేసాం. వాళ్ళు వేసుకున్న బట్టలు, షర్ట్స్ మీద బ్లడ్ స్టెయిన్ క్లాత్స్ కూడా సీజ్ చేసాం. ఈ ఒఫెన్స్ చేసేదానికి వాళ్ళు ఒక 2-wheeler కూడా యూజ్ చేశారు. అండ్ వాళ్ళ నుంచి అన్ని మొబైల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేసాం. సో ఇది ఇంకా మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని మేము చెకప్ చేస్తాము ఇన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సో ఇది మేము ఒక ఇది ఫైర్ ఫైటింగ్ మోడ్ లో మీకు అందరికీ తెలుసు. లాస్ట్ 3-4 days we all been under a lot of pressure. బట్ డిస్పైట్ దట్ ఇది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు మేము అరెస్ట్ చేస్తున్నాము. I congratulate the entire Chikkaguda police team under the able leadership of Ramkrishna SHO as well as their DI Madhu and ACP Shashank Reddy and additional DCP Narsaya and all the team members who have worked tirelessly. వీళ్ళందరినీ పట్టుకున్నారు.